Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the golden rule of Christianity. క్రైస్తవ యొక్క బంగారు యొక్క చట్టం. వాక్య భాగం లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుంచి 28 వాక్య భాగం చూద్దాము. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూద్దాం మనం. వినుచున్న మీతో చెప్పలేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసయ్య చక్కటి విషయాలు ప్రస్తావించాడు. ద గోల్డెన్ రూల్ ఆఫ్ క్రిస్టియానిటీ. మీ యొక్క శత్రువులను ప్రేమించండి. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. శపించే వారి కొరకు శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమ గురించి విషయాలు చక్కగా ప్రస్తావించబడ్డాయి. సాధారణంగా ప్రేమించే మనం ప్రేమిస్తాం మనం, అలా కాదు. కానీ లవింగ్ అవర్ ఎనిమీస్ ఇస్ ద గోల్డెన్ రూల్ ఆఫ్ క్రిస్టియానిటీ. దే ఇన్సల్ట్ యూ, ఇంజూర్ యూ, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యు షుడ్ లవ్ దోస్ హూ పర్సిక్యూట్ యూ. ఎవరైతే నేను బాధిస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, హేళన చేస్తున్నారో, ఎగతాళి చేస్తున్నారో, ద్వేషిస్తున్నారో, అన్నవారిని ప్రేమించాలని దేని వాక్యం శ్రమిస్తుంది. ప్రభు చేసి చూపించాడు. ప్రేమించమని ప్రేమిస్తే ఏం ప్రయోజనం? గాడ్స్ లవ్ ఎంబ్రేసెస్ సెయింట్ అండ్ సిన్నర్. దేవుని ప్రేమ అనేది ఇట్ ఎంబ్రేసెస్ సెయింట్ అండ్ సిన్నర్. ఒక భక్తుని అదే ఒక పాపిని ఒకే విధంగా ప్రేమించేదే యేసయ్య ప్రేమ. మనం మంచివారిని ప్రేమిస్తాం, చెడ్డవారిని ద్వేషిస్తాం. మనం ద్వేషించే వారి కొరకు, బాధించే వరకు ప్రార్థన చేయం, దీవించాం. వారిని శపించడానికి పూనుకుంటాం. మనం వారితో ప్రార్థన చేయం. యేసు ప్రభు తన శత్రుల విషయం ప్రార్థన చేశాడు. హింసించే వారి కొరకు ప్రార్థించాడు ఆయన. తను చెప్పి చేసి చూపించాడు ఆయన. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు కాబట్టి క్షమించమన్నాడు. అందుకు తన శత్రువుల కొరకు, నిందించే వారికి, అపహాసం చేసే వారి కొరకు, హేళన చేసే వారి కొరకు, కొట్టిన వారి కొరకు, దూషించిన వారికి, భూమి వేసిన వారి కొరకు ఆయన ప్రార్థించాడు. ప్రేమించాడు కాబట్టి ప్రార్థించాడు. వారు ద్వేషించలేదు, వారు ద్వేషించలేదు, కానీ వారిని ప్రేమించాడు. ప్రేమించిన లోకాన్ని గెలవచ్చు, వ్యక్తుల హృదయాన్ని గెలవచ్చు, మరే విధంగా కాదండి. కాబట్టి ఆ గొప్ప సత్యాన్ని ప్రభు ప్రస్తావించాడు వాక్య భాగంలో. మీరు మిమ్మల్ని ప్రేమించమనే మీరు ప్రేమించడం మీకేమో మెప్పు కలుగును. పాపులను తమ్మును ప్రేమించమని ప్రేమించదు కదా. నీకు పాపికి వ్యత్యాసం ఏంటి? పాపులు కూడా ప్రేమిస్తున్నారు, నువ్వు అదే రీతిగా ప్రేమిస్తున్నావు. దాని మెప్పేమి కలుగుతుంది, ప్రశంస ఏమి కలుగుతుంది? మీకు మేలిచ్చే వారికే మేలు చేసేలా మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. ఎవరైనా మేలు చేస్తామో మేలే చేస్తాం వారికి, అంతే. కిడి చేసే వారికి మేలు చేయ. మనం నాకు ఎంతో కిడి చేస్తే హాని చేశాడు, నేను మేలు చేయలేను, సాయం చేయలేను, ప్రార్థించలేను, క్షమించలేను అంటూ మనం ముందుకెళ్తాం. మనుషులు మనం ప్రేమించాలని కోరుకుంటాం కదా. అదే నువ్వునే ప్రేమించాలని దేని వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తున్నది. నువ్వు ఏ కొలతో కొలుస్తావు అదే కొలతో నువ్వు కొలవబడతావు. నీవు దేని ప్రేమ ఎంతో గంభీరమైనది. అందరినీ చేయని కోరుకుంటావు కదా.
అదే నీవు కూడా అదే రీతిగా వారికి చేయాలి. దేశించినా కూడా చేయాలి, కీడు చేసిన అపకారం చేసినా చేయాలి. యేసే చూపించాడు, పాత నిబంధనలో దావీదు చూపించాడు. ద్వేషించే వాడిని కూడా క్షమించాడు ఆయన. సౌలు తరుముతున్నా కూడా ప్రేమించాడు ఆయన, ఏ హాని చేయలేదు. ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్. అదే రీతిగా మనము కూడా ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమించేవాడిని ప్రేమించుకుని ద్వేషించే వారికి కూడా మనం ప్రేమిద్దాం. శత్రువును ప్రేమించండి, అప్పుడు మనం సర్వోన్నతి యొక్క కుమారులు పడతాం. మనం వాక్య భాగములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి 35వ వచనం, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. ఫస్ట్ రివార్డ్ ఆఫ్ లవింగ్ అవర్ ఎనిమీస్, యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్ ఇన్ హెవెన్. ఎప్పుడనగా మీ శత్రువులను ప్రేమించి మేలు చేసి అప్పు ఇచ్చినప్పుడు అప్పుడు మీ ఫలం గొప్పదే ఉండును. సెకండ్ బ్లెస్సింగ్, మీరు సర్వోన్నత కుమారుడై ఉందురు. లవ్ ఎనిమీస్, బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప ధన్యత కదా! ఈ గొప్ప ధన్యత మర్చిపోతున్నాం మనం. సర్వోన్నత కుమారుడుగా కుమార్తెగా పిలవబడాలంటే లవ్ యువర్ ఎనిమీస్. ఈ మాట ఎప్పుడు మర్చిపోదండి. నేను మీతో చెప్పినదేమనగా శత్రువులను ప్రేమించుడి, ద్వేషించే వారిని మేలు చేయండి, శపించే వారిని దీవించుడి, మీరు బాధించే వారికి ప్రార్థన చేయండి. దట్ ది గోల్డెన్ రూల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. టు లవ్ అనగా అతడు మనకు మేలు చేసినా కీడు చేసినా అతని మేలు కోరుకోవాలి, అతని క్షేమాన్ని కోరుకోవాలి, అతని విజయాన్ని కోరుకోవాలి. అతని నిమిత్తం ప్రార్థన చేస్తే నీకు మీ ఫలము గొప్పదవుతుంది. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీకు స్తుతి స్తోత్రాలు నాయనా. అవు తండ్రి, మా ఫలము గొప్పదే ఉండాలంటే, మీ కుమారుగా పిలవబడాలంటే మా తండ్రి మీరు చెప్పిన విధంగా ప్రభువా శత్రువులను ప్రేమించటకు, బాధించే వారి కోసం ప్రార్థన చేయలేక తండ్రి, మేలు చేయలేక తండ్రి, ప్రతి బిడ్డకు మీ ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసి చూపించారు కాబట్టి మేము బాగా అనుసరించి బంగారు సూత్రం అవలంబించిన ఆయన గొప్ప దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు. వాక్యం ప్రతిభను దర్శించి మాత్రమే వారందరూ నాయన మీ ఆత్మశక్తి తండ్రి శత్రువులను ప్రేమించి ప్రార్థించి దీవించి మేలు చేసి తండ్రి దీవెన పొందే కృపను దయచేసి జ్ఞాపన చేస్తూ యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.